ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాలను పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పరిశీలించారు. బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. కార్యక్రమంలో సిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరి కని 1 టౌన్ సి ఇంద్రసేనారెడ్డి, రవీందర్లు, రామగుండం సిఐఓ ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, సిసి హరీష్, కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ప్రతిష్టాత్మకంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి. ఇంటర్మీడియట్ సంబంధించింది ఈరోజు నుంచి 25th వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 9 to 12 o'clock వరకు. దానికి గాను మన ప్రభుత్వం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో పాటు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. కాలేజెస్ ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మా డిప్లాయ్మెంట్ రోజు మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్తో తీసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీమ్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని రాబోతాయి. ఇక్కడ కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఒక లేడీ కర్టెన్ పెట్టాము. లేడీస్ గర్ల్స్ రిస్కింగ్ చేయడానికి. అలాగే బందోబస్తు ఉంది. తర్వాత ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి పోకుండా ఉండడానికి కోసం ఫ్రిస్కింగ్ అనేది చాలా పగడ్బందీగా జరుగుతుంది. అలాగే లోపల కూడా ఎవరు మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి అన్ని ఏ ప్లేసెస్లో కొన్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఓవరాల్గా కమిషనరేట్ పరిధిలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది ఉన్నాయి? కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో 23 సెంటర్స్ ఉన్నాయి.